అతిగా తాగడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురవుతారు. రోడ్డు వీలుంటుంది. మన రోజు తినే ఆహారం తినే కూడా జీర్ణకోశ దెబ్బతింటుంది. దేనివలన? ఆల్కహాల్. అతిగా తాగడం వలన విద్య సమస్యలు ఎదురవుతాయి. ధూమపానం ఆరోగ్యానికి అతిగా హానికరం. అట్లనే మద్యం సేవించడం వల్ల కడుపులో మంట వస్తుంది. అతిగా మందు తాగడం వలన శక్తి నశిస్తుంది. బాడీలో అతిగా స్మోకింగ్ అయినా ఆల్కహాల్ అయినా ఎప్పుడైనా ఓన్లీ స్మోకింగ్ ఆల్సో ఆల్కహాల్ బీటీ దాంట్లో కూడా బాడీలో నశిస్తుంది. ఎప్పుడు ఇవన్నీ ఒకటే కాదు. వీటి అనేది కొత్తగా ఇంకా అది కూడా జరుగుతుంది. ఇంతతో పాటు అది కూడా వస్తుంది. సేవించడం వల్ల ప్రతి చూపు కూడా మంట చేస్తుంది. అతిగా ఇవన్నీ కాదు. అతిగా మంట సేవించడం వల్ల కంటి చూపు కూడా మంట చేస్తుంది. అతిగా మద్యం సేవించడం వల్ల సెక్స్ సమస్యలు కూడా ఏర్పడతారు. అతిగా మద్యం సేవించడం వలన మనిషి బలహీనుడు అవుతాడు. అతిగా మద్యం సేవించడం వల్ల కుటుంబాలలో గొడవలకి దారి తీస్తుంది. అతిగా మద్యం సేవించడం వలన అప్రపాలు అవుతారు. అతిగా మద్యం సేవించడం వలన స్నేహితులు బంధువులు దూరం అవుతారు. అతిగా మద్యం సేవించడం వల్ల సీటింగ్ మనిషి ఒత్తిడి ఒడుగు రోగం కూడా వస్తుంది. అతిగా మద్యం సేవించడం వలన జీవ శక్తి కూడా నశిస్తుంది. మద్యపానం ఎక్కువగా తాగడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఎక్కువగా వస్తుంటాయి. కుటుంబంలో చిక్కులు గొడవలు జరుగుతూ ఉంటాయి. మందు తాగడం వల్ల ఎక్కువగా అందువల్ల మందుకు బానిసని అవుతుంటారు. ఎక్కువగా తాగడం వల్ల పాపంతో పిల్లలను కూడా పట్టుకుంటుంటారు. మనం స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల గుండెకు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మందు ఎక్కువగా తాగడం వల్ల చుట్టుపక్కల ఉన్న వారి మీద గొడవలు కూడా ఎక్కువగా పడుతుంటారు. ఎక్కువగా తాగడం వల్ల తాగిన వ్యక్తి మనసుకి కూడా అవుతుంటారు. ఎక్కువగా మూర్తి ఆగడం వల్ల మన చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా అలవాటయ్యే వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఎక్కువగా తాగడం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులను పగలగొట్టడం, వాటిని అమ్ముకోవడం జరుగుతుంది. మన వంటి శుభ్రత ముందు ఎక్కువగా తాగడం వల్ల మన వంటి శుభ్రత, మన వస్తువు అలంకారం ఇవన్నీ మంచిగా అందుబాటులో ఉండవు. స్వచ్ఛతగా అలా ఉండడం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ఎక్కడ పడితే అక్కడ తిరగడం అనేది జరుగుతుంది. చూస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు మంచిగా మందలేకపోవడం, దూరం పెట్టడం అనేది జరుగుతుంది. తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ధూమపానం వలన మనకు ముఖ్యంగా క్యాన్సర్ వస్తుంది. రెండవది మద్యపానం వలన ముఖ్యంగా కాలేయం దెబ్బతింటుంది. కాలేయం అంటే లివర్ కూడా సరిపోతుంది. అతిగా మందు అయితే లివర్ మీద పోతుంది. మద్యపానం వలన అతిగా మందు తాగడం వలన మద్యపానం వలన గుండె కలిగిన సమస్యలు వస్తాయి. హార్ట్ అటాక్ కానీ, గుండె వీక్ అవ్వడం కానీ, గుండె సరిగ్గా పనిచేయకపోవడం కానీ. మద్యపానం వలన ఆస్తి నష్టం జరుగుతుంది. మనకున్న ప్రజలన్నీ తాగుడు ఖర్చు పెడతారు. కూడా చూస్తే ఆస్తి ఉంటుంది. ఆస్తి అంటే ఇల్లు అవి కూడా అమ్ముకోవాలనే పరిస్థితి వస్తుంది. మద్యపానం వలన స్నేహితుల వలన చెడు అలవాట్లకు బానిస జరుగుతుంది. ఆరోగ్యం సిగరెట్ వలన టీబీ రావచ్చు. టీబీ అంటే దగ్గు, తాగకుండా వచ్చే దగ్గు ప్లస్ మన దగ్గర కూడా ఎవరు రాదు. టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మద్యపానం వలన, ధూమపానం వలన. తర్వాత మద్యపానం వలన శరీరం సహకరించవచ్చు. మన శరీరం మనకే పరివర్తిస్తుంది. మన శరీరం ఉన్నాయి కదా, మనకే పరివర్తిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? రీకాన్ చేయాలి. దాదాపు ఇంట్లో చేయడం. ఏడవది మద్యపానం వలన
మరియు మద్యపానం వలన మత్తెక్కిన తర్వాత మందు బాగా తాగి మత్తెక్కిన తర్వాత యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు మంచి ప్రాణాలు కోల్పోవచ్చు. మనం కూడా తాగినాక చాలాసార్లు చిన్నబడే ఉంటాం, కానీ అతిగా తాగితే మన ప్రాణాలు కూడా నష్టం. ఇప్పుడే పేపర్ వచ్చి ఇద్దరు వచ్చి లారీ కింద పడి వచ్చిపోయింది. పేపర్ మద్యపానం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. డబ్బులు మన కాడ డబ్బులు అందకపోవచ్చు. ఆర్థిక సమస్య అప్పులు చేస్తాం, అవి తాకట్టు పెడతాం, ఇంట్లో వస్తువులు అన్నీ తాకట్టు పెట్టి తాగుతాం, అవి కూడా సమస్యలు. మద్యపానం ధూమపానం వలన లైంగిక సమస్యలు రావచ్చు. మనం భార్యతోటి సరిగ్గా ఉండలేకపోవచ్చు. నాకు మందే ముఖ్యం, నాకు భార్యతో అనుకోవడం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దిశలో ధూమపానం తాగడం వలన పక్షవాతం వస్తుంది. పక్షవాతం అంటే కాళ్ళనీళ్ళు పడిపోతుంది. మద్యపానం మందు తాగితే అప్పుడు మనం మధ్యాహ్నం మధ్య మన ఇంట్లో కూడా మన భార్య మన చెల్లెలు కూడా మనల్ని పట్టించుకోరు, ఆ నాన్న కూడా పట్టించుకోరు. ఈ పరిస్థితి ఇంతే బతికింతే అని చెప్పి వదిలేస్తారు. అప్పుడు మనం సచిన జీవంతో సమానం అంటారు. మద్యపానం వలన నరాల బలహీనత వస్తుంది, నరాలు కూడా సాగనిస్తుంది. ముఖ్యంగా ధూమపానం వలన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. ధూమపానం వలన ఊపిరితిత్తులు కలుగుతుంది. ధూమపానం వలన మద్యపానం వలన మెదడు సహకరించకపోవచ్చు. మన అతిగా మందు నరాల క్షీణత వలన 15 మద్యపానం వలన మతి స్థిమితం కోల్పోవచ్చు. మతి అంటే మన ఆలోచన. ఇప్పుడు సార్ చెప్పింది కదా, ఏం చేయాలన్నా ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు ఏం చేయాలన్నా చిన్న మీద సహకారం ఉంది, మనం ఏం చేయలేము. మన ఏళ్ళు చిన్న కారణాలన్నా కానీ మనం చిన్న మీదతోటే సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిన్న మీద మధుమేహం అనే వ్యాధి వస్తుంది. మధుమేహం అనగా షుగర్. అతిగా తాగితే షుగర్ వస్తుంది. మా నాన్నకు వచ్చింది, బాగా తాగి షుగర్ తెచ్చుకుంది, ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటుంది. అందుకని నేను మందు తాగాను, సీరియల్ కాదండి. మద్యపానం వలన మద్యపానం ధూమపానం వలన చర్మవ్యాధి కావచ్చు. చర్మవ్యాధి అంటే ఎలర్జీలు, సోరియాసిస్, ఫంగస్ ఇట్లాంటి వ్యాధులు కూడా వస్తాయి. ఎందుకంటే మన ఒంటి చుట్టూతో మనం పెట్టుకుని మందు తాగితే మన ఒంటి చుట్టూతో మనం ఉంటాం. మద్యపానం ధూమపానం వలన ప్రాణ నష్టం జరుగుతుంది. అది మన ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టే మద్యం తాగులు అంటే. అది ఒకటో దశలు ఉంటే పర్లేదు, రెండో దశలు ఉంటే అది మన ప్రాణం తీసినట్టే. మనకు తెలియకుండానే మన ప్రాణం ఆయుష్ తగ్గుతుంది. అది మద్యపానం వలన ధూమపానం వలన ప్రాణ నష్టం జరుగుతుంది. ధూమపానం మద్యపానం వలన మళ్ళీ ఆస్తమా వ్యాధి రావచ్చు. ఆస్తమా అంటే మన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి ఇక ఖరాబ్ అయినట్టే లేదు, లాస్ట్ అదొకటి ఇస్తారు కాదు, గుర్తుకుంటే గుర్తుగా మద్యపానం వల్ల ఆస్తమా వ్యాధి రావచ్చు. మద్యపానం వలన గ్యాస్ సమస్యలు అంటే రావచ్చు. అధిక మద్యపానం ఒక రోజు ఫుల్గా మందు అవచ్చు, 10 రోజులు 11 రోజులు మందు ఉండదు. అప్పుడు నీకు ఏమంటుంది, గ్యాస్ సమస్యలు అక్కడి నుంచే. నువ్వు రోజు తాగితే పర్వాలేదు, కానీ ఒకసారి బంద్ చేస్తే ఆరోగ్య సమస్యలు అంటే బయటకు వస్తుంది. మనం అప్పుడు అన్నీ మన ఆరోగ్యాన్ని మనం పోగొట్టుకుంటున్నట్టు. మద్యపానం వలన గ్యాస్ సమస్యలు వస్తాయి. మద్యపానం వలన కిడ్నీలు కూడా పోవచ్చు. అవి బాగా తాగి మనం నీళ్ళు తాగిన కిడ్నీలు లేకపోతే మందు తాగిన కిడ్నీలకే పోతుంది. మరి మన కిడ్నీలను మనం మంచిగా పెట్టుకోవాలి. నీళ్ళు తాగి కానీ మన మందు వల్ల మన కిడ్నీలను ఖరాబ్ చేస్తుంది. ముఖ్యంగా మన కిడ్నీల మీద ప్రభావం చూపిస్తుంది. మద్యపానం మరియు ధూమపానం వలన శరీరం ఉడుకుడు రోగం వస్తుంది. ఉడుకుడు అంటే వైబ్రేషన్. అది మనకు తెలియకుండా మనలో నుంచే అనారోగ్యం స్టార్ట్ అవుతుంది. ఓకే, గుడ్.